హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరెలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. ఈరోజు వ్లాగ్ వచ్చేసి కిచెను కొంచెం చిన్న చిన్న మార్పులు చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాననమాట. సరే వీడియో తీద్దాం కదా అని చెప్పి వీడియో కూడా తీశాను. అయితే ఇంకా మార్నింగే లేచి ఇంకా టిఫిన్ అంతా ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఇంకా నైటే అడిగారండి స్కూల్కి నాకు బిర్యానీ కావాలని చెప్పేసి. బిర్యానీ కావాలి అన్నారు పిల్లలు. ఇంకా బిర్యానీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా దానికి కావాల్సినవన్నీ రెడీ చేసుకుని ఇంకా దాన్ని అయితే కంప్లీట్ చేశానండి. కంప్లీట్ చేసేసి ఇంకా పిల్లలను కూడా లేపి రెడీ చేసి ఇంకా వాళ్ళని స్కూల్ దగ్గర అయితే దింపేసి వచ్చిన తర్వాత నేను అనేది ఇంకా ఉంటాయి కదండి, నాకు కూడా నాకు సంబంధించిన వర్క్ అయితే అది కూడా కంప్లీట్ చేస్తుంది. అప్పుడు కిచెన్లోకి అయితే ఇంకా పని అంతా క్లియర్ చేద్దాము ఈరోజు అని చెప్పి వచ్చానండి. మనం ఏదైనా ఫస్ట్ అనుకున్నాము అంటే అది కంపల్సరీగా రోజు చేయకపోతే కనుక ఇంకా పెండింగ్ వర్క్ పడుతూనే ఉంటుంది. ఈరోజు రేపు చేద్దాం, రేపు ఎల్లుండి చేద్దామని ఇంకా అలా రోజులు గడుపుకుంటూనే ఉంటాం కాబట్టి ఇంకా అలా చేసేద్దాం ఈరోజు అని చెప్పి ఇంకా నేను చిన్న చిన్నవి క్రియేటివ్ ఐడియాస్ అయితే నేను కౌంటర్ టాప్ అంతా కూడా చేంజ్ చేసుకున్నాను. అంతా కౌంటర్ టాప్ మీద ఎందుకులే ఉండడము, జిడ్డు జిడ్డుగా ఉంటున్నాయి, ఆయిల్ అదంతా పడిపోయి అని చెప్పేసి నేను చిన్న చిన్నవి ఇంట్లో ఉన్న వాడితోటే రూపాయి ఖర్చు లేకుండా నేనైతే చిన్న చిన్నగా మొత్తం నేనే ప్రిపేర్ చేసుకుని అలాగా పెట్టేసానండి. మొత్తం ఇదంతా చూడండి ఎలా అయిపోయిందో. పిల్లలు వెళ్ళేటప్పటికి నేనైతే సామాను ఎక్కువగానే వాడతాను. నాకు ఎక్కువగా ఒక గిన్నెకి 2 గిన్నెలు తీయడం అలవాటు అయిపోయిందండి. ఇంకా అలా ఎక్కువ సామాను అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇంకా అవన్నీ కడుక్కోవాలి, చేసుకోవాలి అని చెప్పేసి ఇంకా అదంతా క్లీన్ చేయాలి కదా. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇంకా బియ్యము ఉంటే బియ్యం డబ్బాలో వేసేసి, అది వీడియోలో సింపుల్గానే కనిపిస్తుంది కానండి అది లేపడానికి చాలా తిప్పలు పడ్డాను. ఎందుకంటే వెయిట్ ఎక్కువగా లేపలేను నేను. కానీ ఏదో విధంగా అయితే మాత్రం వేసేసాను బియ్యం అనేది బియ్యం డబ్బాలో. ఇంకా అలా అది ఓపెన్గా పెట్టను కదండి, ఇంకా డోర్ వేసేస్తాను కాబట్టి అదంతా కొంచెం క్లియర్ చేసేసుకుని చీమలు అవి ఎక్కువగా పడుతున్నాయండి. చీమలకి మందు జల్లినా ఏం జల్లినా ఒక 1 వీక్ అలా ఉంటున్నాయి, మళ్ళీ పట్టేస్తున్నాయి అన్నమాట. దానికి తోడు ఎలకలు కూడా ఎక్కువైపోయినాయండి. ఎలకలు ఎలా వస్తున్నాయో తెలియదు. కబోర్డ్లు ఉన్నా కూడా ఎలకలు అనేది వస్తున్నాయి. ఇంకా బిర్యానీ చేయగా కొద్దిగా బియ్యం ఉంటే ఇంకా వేరే డబ్బాలో వేసేసి అందులో పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా ఇగోండి చూడండి ఎలకలు ఎలా చేసేసినాయో. 1 మంత్కో 2 వీక్స్ అలా తీస్తూనే ఉంటాను, అయినా కానీ ఎలకలు చిరా చేసేస్తున్నాయండి. ఇంకా మనకి తప్పదు కదా, మన ఆడవాళ్ళకి తప్పదు కాబట్టి ఇదంతా చేయాల్సిందే. మనము ఎంత వర్క్ చేసినా నువ్వేం చేసావని ఒక్క చిన్న మాటతో ఇంకా మనకి అయిపోతుంది. ఇంకా అంటారు కదా, ఇంటి దగ్గర ఉంటున్నావు కదా ఇంక నీకు పని ఏముంది అనే ఒక్క మాట సరిపోతుందండి మనకి. ఇంట్లో వాళ్ళైనా అంతే, బయట వాళ్ళైనా అంతే. ఇంక ఇంట్లో ఎంత పని ఉంటుంది ఏంటనేది వాళ్ళకి తెలియట్లేదు. ఇవి వచ్చేసి 100 రూపీస్లో తీసుకున్నానండి. ఒక్కొక్కటి 100 అనమాట. ఆ బాస్కెట్ అంతా కలిపి 100. చాలా గట్టిగా ఉన్నాయి, బాగున్నాయి. ఇవి ప్లాస్టిక్ సామాను మన వస్తే ఇల్లంతా వచ్చినాయండి ఆటో మీద. అయితే నేనైతే కాయగూరలకు తీసుకున్నానండి. మీరు కనుక మీకు ఏమన్నా అవైలబుల్గా ఉంటే కనుక మీరు స్టోరేజ్లా కూడా వాడుకోవచ్చు. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర, మళ్ళీ ఆయిల్స్ అవి పెట్టుకోవడానికి, లేదంటే మెడిసిన్ అవి పెట్టుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చండి. చాలా బాగున్నాయి, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కూడా. అవి ఇంకా 3 జగ్గులు ఉన్నాయి కూడా, అవి కూడా 100 రూపీసే.
ఇంక ఇవన్నీ కబోర్డ్స్ అవన్నీ మొన్ననే క్లీన్ చేశాను. టాప్‌లో ఉన్న కబోర్డ్స్ అన్నీని. సరే ఇంకా అవన్నీ తీయడం ఎందుకులే అని చెప్పేసి ఆహ్, కౌంటర్ టాప్ మీద ఉన్నవి మాత్రమే ఓన్లీ అవి మాత్రమే తీసి ఇంకా నేను చేసిన క్రాఫ్ట్స్‌తో చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ ఇంకా పెట్టుకొని ఇలా గ్యాస్ అవి క్లీన్ చేసుకుంటున్నానండి. గ్యాస్ ఎప్పటికప్పుడే మనం క్లీన్ చేయకుండా ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు కానీ ఈ జిడ్డు మాత్రం మామూలుగా పట్టదండి. ఒక్క 2 డేస్ మనము చేయకుండా ఉన్నామంటే ఇంకా గ్యాస్ అసలు మనకి జిడ్డు జిడ్డు అయిపోతుందనమాట. ఇంకా ఎంత చేసినా ఇంకా ఇంట్లో పని కనపడుతూనే ఉంటుంది. మనకి ఇంకా తప్పదు, మనకు రెస్ట్ ఉండదు. అది ఆడవాళ్ళకి రెస్ట్ లేని పని అనమాట. ఇంకా ఈ మనీ ప్లాంట్ వచ్చేసి ఎప్పటికప్పుడే వాటర్ చేస్తూ ఉంటాను. 2 డేస్‌కి ఒకసారి ఇలాగా చేంజ్ చేసుకుంటూ ఉంటాననమాట. సరే ఇంకా ఇదంతా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకొని ఇక అవైతే ఎప్పటినుంచో నేను మీషోలో బుక్ చేశానండి. అయితే ఎప్పటినుంచో అనుకుంటున్నాను, పెట్టాను. పెట్టిన తర్వాత అది ఎప్పటికప్పుడు ఊడిపోతూనే ఉన్నాయి. ఫెవిక్విక్ ఏసి అంటించాను. అయినా సరే అవి ఊడిపోతూనే ఉన్నాయి. ఇంకా ఏం చేద్దాం ఇంకా అని చెప్పేసి ప్లాస్టర్ ఉంటే ఆ ప్లాస్టర్ కూడా అంటించాను. సరే ఉంటుందో ఉండదో తెలీదు కానీ ప్లాస్టర్ కూడా అంటించి మళ్ళీ ఫెవికాల్ కూడా వేసి ఫెవిక్విక్ కూడా వేసి అంటించి ఉంటుందా ఉండదా అని డౌట్గా మళ్ళీ ప్లాస్టర్ కూడా నేను అంటించి ఇక్కడ ఈ విధంగా అయితే సెట్ చేసుకున్నానండి. ఇంకా ఇవంతా అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ అవి ప్రిపరేషన్ చేసేసి మాకు వేరేగా వండుకోవాలి కదండి. మళ్ళీ మా తాతయ్య గారు తినరు బిర్యానీ. ఇంకా వేరేగా వండుకోవాలి కాబట్టి లంచ్ అనేది ప్రిపరేషన్ చేసేసి ఆ తర్వాత ఇంకా మిగతా ఇంట్లో వర్క్ ఉంటుంది కదండి, చిన్న చిన్న వర్క్లు అవి చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోయిన గ్యాస్ మనం అస్తమానం కడుగుతూ ఉంటాం కాబట్టి ఇలాగా ఒక కవర్ అనేది చుట్టేసుకొని టేప్ అనేది వేసుకుంటే కనుక మనకు తడిచిన ఇబ్బంది అవుతుంది. ఇంకా చిన్న చిన్న మొక్కలు అవి పెడతాను. ఇంకా